వర్షాకాలం స్టార్ట్ అయింది భయ్యా. ఈ వర్షం చూస్తుంటే నోట్లో వేడిగా కరకరలాడితే ఏదైనా ఎలా అనిపిస్తాయి కదా, అవునా కదా? వర్షాకాలం వస్తే ఓ చేతిలో పకోడా, ఒక చేతిలో టీ, మంచి కాంబినేషన్ కదా. ఈ మౌత్ వాటరింగ్ ఫీల్ అలాగే కంటిన్యూ చేస్తూ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గర పెట్టుకుని రెడీ అయిపోయింది. మ్యూజిక్ తర్వాత కలుద్దాం. భయ్యా, మిక్స్డ్ వెజ్ పకోడా చేయడానికి ఏముంది? ఇదిగో బాగా సన్నగా తరిగిన క్యాప్సికమ్, వాటర్ తీసేసినవి, అంతే సింపుల్. ఇవి కొంచెం వేసుకోండి, ఒక పావు కప్పు. పకోడాల క్రంచినెస్, స్వీట్నెస్ మేనేజ్ చేయడం కోసం అరకప్పు తరిగిన క్యారెట్. క్యాప్షన్ ఆప్షనల్ కానీ ఇది ఆప్షన్ కాదు భయ్యా, ఎందుకంటే క్రంచినెస్ క్యారెట్ ద్వారా వస్తుంది. ఒక పెద్ద సైజు బంగాళదుంప, ఇది ఎందుకంటే స్టార్చ్ ఫీలింగ్ తీసుకురావడానికి పకోడాలో. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది కదా. పకోడాలో ఆనియన్ లేకపోతే ఎలా ఉంటుంది? బాగోదు కదా. వేసండి అరకప్పు ఆనియన్ ముక్కలు. పకోడా అరుగుదలకు కొంచెం వాము, జీలకర్ర కాంబినేషన్ బాగుంటుంది పకోడాలో. కొంచెం జీలకర్ర కూడా వేసేయండి. అరచెక్క నిమ్మరసం కూడా వేసేయండి. నిమ్మరసం ఫ్లేవర్స్ అన్నిటిని చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు పకోడాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ శనగపిండి ఒక అరకప్పు. పకోడాలో కరివేపాకు ఫ్లేవర్ మిస్ అయితే ఆ పకోడానే వేస్ట్, సో అందుకే కొంచెం కరివేపాకు. స్పైసీనెస్ కోసం కారం, గరం మసాలా, కలర్ కోసం కొంచెం పసుపు, అలాగే మంచి టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద. ఇప్పటి వరకు నేను సాల్ట్ వేయలేదు, ఎందుకు మీకు లాస్ట్లో. ఒక పక్క నూనె బాగా వేడెక్కిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని వెంటనే పకోడీ వేసుకోవడం. సాల్ట్ లాస్ట్లోనే ఎందుకు వేయాలంటే ఫస్ట్లోనే వేసేస్తే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అన్నిటిని బయటికి లాగేసి బ్యాట్ అనేది చాలా పల్చగా అయిపోతుంది, అంతే రీజన్. పకోడా వేసే ముందు ఆయిల్ యొక్క టెంపరేచర్ చాలా హైలో ఉండాలి. ఒకసారి పకోడా మొత్తం వేసిన తర్వాత ఒక వాయి పైన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. హై ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా ఉంటే పై లేయర్ మొత్తం నల్లగా మాడిపోయి లోపల మాత్రం పచ్చగానే ఉంటుంది. సో బీ కేర్ఫుల్. జనరల్గా పకోడాలో వంట సోడా లేదంటే ఇంగువ కానీ వాడతారు, అది ఇద్దరికి మంచిదే. నేను ఇక్కడ ఎందుకు వాడలేదంటే వెజిటబుల్స్ చాలా ఎక్కువ వేసాను, శనగపిండి చాలా తక్కువ వేసాను. దానికి తోడు నేను కొంచెం వామ్ వేసాను కాబట్టి అది సరిపోతుంది ఆ ఉన్న శనగపిండి కంటెంట్. సో అందుకే నేను వేయలే. అంతే మన సంగతిగా ఏంటంటే ఒక మంచి గ్రీన్ చట్నీ పక్కన పెట్టుకుని టీతో పాటు బాగా ఎంజాయ్ చేసేయండి. కాన్సెప్ట్ వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.